శాంతి. మురళీ తారీఖు డిసెంబర్ 14, 2024. సాకార మురళి బాప్దాదా గారి మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీ వద్ద మన్మనాభవ మధ్యాజీభవ అను తీక్షణమైన శక్తివంతమైన బాణాలున్నాయి. ఈ బాణాల ద్వారానే మీరు మాయపై విజయాన్ని ప్రాప్తి చేసుకోగలరు. ప్రశ్న: పిల్లలకు తండ్రి సహయోగం ఏ ఆధారంతో లభిస్తుంది? పిల్లలు తండ్రికి ధన్యవాదాలు ఏ రూపంలో తెలియచేస్తారు? జవాబు: పిల్లలు తండ్రిని ఎంత ప్రీతిగా స్మృతి చేస్తారో అంత తండ్రి నుండి వారికి సహయోగం లభిస్తుంది. ప్రేమగా మాట్లాడండి, మీ సంబంధాన్ని సరిగ్గా ఉంచుకోండి. శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉంటే తండ్రి సహయోగం చేస్తూ ఉంటారు. బాబా, మీరు పరంధామం నుండి వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనంగా చేస్తున్నారు. మీ ద్వారా మాకు చాలా సుఖం లభిస్తుంది అని పిల్లలు తండ్రికి ధన్యవాదాలు తెలియచేస్తారు. ప్రీతి కారణంగా ఆనంద బాష్పాలు కూడా వచ్చేస్తాయి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: బాబాకు ప్రియమైన వారిగా అయ్యేందుకు దయాహృదయులుగా అయ్యి సర్వీస్లో తత్పరులై ఉండాలి. సొంత పిల్లలుగా ఆజ్ఞాకారులుగా అయ్యి సత్యమైన యోగులుగా జ్ఞానులుగా అవ్వాలి. రెండో పాయింట్: అమృత వేళలో లేచి బాబాతో చాలా మధురంగా మాట్లాడాలి. తండ్రికి ధన్యవాదాలు తెలపాలి. తండ్రి సహయోగాన్ని అనుభవం చేసేందుకు అత్యంత ప్రియమైన తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. వరదానము: సదా ఉమంగ ఉత్సాహాలలో ఉండి మనస్సు ద్వారా సంతోషం యొక్క పాటలు పాడే అవినాశి భాగ్యశాలి భవ. వివరణ: భాగ్యశాలి పిల్లలైన మీరు అవినాశి విధి ద్వారా అవినాశి సిద్ధులను ప్రాప్తి చేసుకుంటారు. మీ మనస్సు ద్వారా సదా వాహ్ వాహ్ అనే సంతోషం యొక్క పాటలు మోగుతూ ఉంటాయి. వాహ్ బాబా, వాహ్ భాగ్యం, వాహ్ మధురమైన పరివారం, వాహ్ శ్రేష్టమైన సంగమం యొక్క మనోహరమైన సమయం. ప్రతి కర్మ వాహ్ వాహగానే ఉంటుంది. అందుకే మీరు అవినాశి భాగ్యశాలురు. మీ మనస్సులో ఎప్పుడూ ఎందుకు, వై, ఐ, ఎందుకు, నేను, వై, ఐ అనే పదాలు రాజాలవు. వై అనే దానికి బదులుగా వాహ్ వాహ్ మరియు నేను అనే దానికి బదులుగా బాబా బాబా అనే శబ్దాలే వస్తాయి. స్లోగన్: ఏ సంకల్పం చేస్తారో దానికి అవినాశి గవర్నమెంట్ యొక్క స్టాంప్ వేస్తే స్థిరంగా ఉంటారు. అచ్చా. ఓం శాంతి.